ఇక సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంకి సంబంధించి సీబీఐ కేసులో బెయిల్ వచ్చింది. సుప్రీంలో సీబీఐ అరెస్ట్ను సవాల్ చేసిన కేజ్రీవాల్ బెయిల్ కోసం మరో పిటిషన్ వేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు 10 లక్షల రూపాయల పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని తెలిపింది. ఈ కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. సీఎం ఆఫీసుకు కేజ్రీవాల్ దూరంగా ఉండాలని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది న్యాయస్థానం. కేజ్రీవాల్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఓ వ్యక్తిని సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే అతని హక్కులను హరించినట్లేనని వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదంది ధర్మాసనం. కాగా లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఈడీ. మధ్యలో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్పై బయటకొచ్చిన కేజ్రీవాల్ జూన్ 2న మళ్లీ లొంగిపోయారు. అయితే ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ ఆయన సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక తాజా సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు ఆప్ నేతలు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా ఆఖరికి న్యాయమే గెలుస్తుందన్నారు. సత్యానికి కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చేమో కానీ ఓటమి మాత్రం ఉండదంటున్నారు. ఇక ఆప్ నేతలు, పార్టీ కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు.